సరే ముగ్గురు 3 పార్టీలు బీజేపీతో కలిసాయి. ఇప్పుడు జగన్‌ని పాతాళానికి తొక్కడమే పవన్ కళ్యాణ్ డైరెక్ట్‌గా చెప్పేసారు. పాతాళానికి తొక్కడమే నా పని జగన్ అన్నట్టుగా మాట్లాడారు. ఈ పొత్తులపై మీ రియాక్షన్ ఏంటి సార్? ఇప్పుడు ఎవరిని తొక్కాలో ఎవరిని ఎక్కించాలో అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది. నా చేతుల్లో, పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉండదు. పవన్ కళ్యాణ్ చేతుల్లో గెలిపించుకునే దమ్ముంటే ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోడు. ఈయన చెప్తే ఓట్లేసే వాళ్ళు ఉంటే ప్రజారాజ్యం ఉంది కదా, వాళ్ళ అన్నయ్యది, అది ఓడిపోరు. పాలకులలో చిరంజీవిని ఓడించరు, ఇతన్ని 2 చోట్ల ఓడించరు పవన్ కళ్యాణ్. ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అదే ఇతని అజ్ఞానం ఏంటంటే, ప్రజలంటే ఏదో తోకలు అనుకుంటున్నాడు. మా వెనకుండే తోకలు, మేమేం చేస్తే చేస్తానుకుంటారు. జనం చాలా తెలియగల వాళ్ళు ఎవరికి వేయాలో ఎవరికి వేయకూడదు వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడు, నేను గెలవాలని కోరుకుంటాను తప్ప నేను కాలజ్ఞానం చెప్పను పవన్ కళ్యాణ్ లాగా. ఇది కాలజ్ఞానం చెప్తే అంతకుముందు ఆయన గెలవలేదే. 2019లో ఎందుకు ఓడిచ్చాడు చంద్రబాబుని? అప్పుడే మర్చిపోయాడు అవి మాట్లాడటం. నేను పవన్ కళ్యాణ్ మీరు ఓటేయండిరా అంటే ప్రజలు ఓటేస్తారా? నేను కాపుని మీరు కాపులు ఓటేయండిరా అంటే వేస్తారా? వాళ్ళకి ఆలోచన లేదా? వాళ్ళకి విజ్ఞత లేదా? వాళ్ళకి ఒక అభిప్రాయాలు ఆలోచనలు ఉండవు ప్రజలకి. ఎవరికైనా సరే, ఏ కులమైన ఏ మతమైనా సరే, అందరికి ఎవరైనా సరే రాజకీయ నాయకుడు అనేవాడు నాయకుడు కాదు. రాజకీయాలకు వచ్చిన వాడు సేవకుడై ఉండాలి. ప్రజల కాళ్ళ దగ్గర పడి ఉండాలి. వచ్చి అయ్యా నీకు ఈ పని చేస్తా, ఈ పని చేస్తా, ఈ పని చేస్తా, ఈ పని చేస్తేనే నాకు ఓటేయండి, ఆ చేయకపోతే మళ్ళీ రిజైన్ చేస్తా అని అడుక్కోవాల్సిందే. అంతేగాని హోంకరిస్తే సరిపోదు. ప్రజల దగ్గరికి వచ్చి ఒకళ్ళు 4-5 పెట్టుకొని నేను తొక్కుతా పీకుతా అంటే అది ఏం చెప్తున్నావు? నువ్వు ఎందుకు గెలవలా? నీకంత పవర్ ఉంటే చెప్పు. నీకంత పవర్ ఉంటే ఎందుకు గెలవలా? మీరు చెప్తే ఓటేస్తారా జనం? మీరు చెప్తే ఓటేసి కాడ మొత్తం ఎందుకు? బీజేపీ ఎందుకు, టీడీపీ ఎందుకు, జనసేన ఇంకోటి ఎందుకు? నువ్వు ఇంట్లో కూర్చొని ఫోన్ చేయొచ్చుగా. ఓ ప్రెస్ మీట్ పెట్టి అందరితో ఇట్లానే ఓలగాతో పెట్టేసి, ఇదిగో నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, అందరు కాపులు 100 మంది నాకే ఓటేయండి, నేను ముఖ్యమంత్రి అవుతా. వేస్తారు నీకు? నీకే ఎరువు జీవితం కూడా వేస్తారా? 24 సీట్లు తీసుకున్నా కూడా ఫస్ట్ నుంచి వద్దు అని అంటున్నాడు. ఎవరు ఏం మాట్లాడుతూ నా వ్యూహం నాకుంది, నా వ్యూహం నాకు వదిలేయండి అంటున్నాడు సార్. అదే సార్ నేను అనేది. నువ్వు ఎవరి మాట విన్నావు అన్నప్పుడు నీ మాట ఎందుకు వినాలట ప్రజలు? వ్యూహం ముందే చెప్పు, వ్యూహం ముందే చెప్పు. దాచుకునేది అది. ఈయన దగ్గర చాలా వ్యూహాలు ఉన్నాయట్లేదా, మనం మాట్లాడద్దు అనుకో ఓటేస్తారు ఎవడన్నా. ఇప్పుడు నేను జగన్ గారు వెళ్ళాడు ఓటుకి. జగన్ గారు వెళ్ళి ఏం చెప్తున్నాడు? అన్నీ ఎలా చేస్తాను, ఎలా చేస్తాను, ఎలా చేస్తానమ్మా, ఎలా చేశాను, ఎలా చేస్తాను, ఇంకా అలా చేస్తానమ్మా, నేను మంచి చేశాను అనుకుంటే మీరు నాకు అండగా ఉండండి, ఇదే అనాలి. నేనే మీ మాట మీరేం అడగొద్దున్నావు. క్వశ్చన్ చేసే దమ్ము మీకు లేదు. ఏ కులంకి లేదు, మతంకి లేదు. నేను పవన్ కళ్యాణ్ని ఏం చెబితే చేయండి. కబడ్దార్ అంటే వేస్తారు ఓటు. ఇప్పుడు వేస్తారా? ప్రపంచంలో తన్ని కొడతారు. అది తెలుసుకోవాలి. ప్రభుత్వం మాదే అంటున్నారు, కూటమి ప్రభుత్వమే రాబోతుంది అంటున్నారు సార్. తప్పేం లేదయ్యా. నేను కూడా చెప్పుకుంటా. నేను కూడా మోడీ గారిని ఓడించి నేను కూడా ప్రధానమంత్రి అయితే బాగుండని నేను కూడా అనుకోవటం వేరు. మనకెంత క్వాలిటీ ఉంది, మనకెంత అర్హత ఉంది మనం తెలుసుకోవాలి. మా అద్దంలో కూర్చొని మనకు ఎంత అర్హత ఉంది మనకి ఈ పోస్ట్కి క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్ మీకే తెలిసిపోయింది. అర్థం చెప్పేస్తుంది.